బాకు టాక్స్ టర్న్ ఇంటూ ఓవర్ టైమ్ అమిడ్ రో ఓవర్ క్లైమేట్ ఫైనాన్స్. సో ఇది యాక్చువల్లీ బాకు. ఇక్కడ మీకు బాకు అంటే మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంటంటే COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th ఎడిషన్. ఈ బాకు అనేది అజర్బైజాన్ దేశం యొక్క క్యాపిటల్. 2024 సంవత్సరానికి గాను COP29ని నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ క్లైమేట్ ఫినాన్స్ మీద ఇప్పుడు వాదన జరుగుతూ ఉంది. ఇక్కడ క్లైమేట్ ఫినాన్స్ అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మన ప్రపంచాన్ని తీసుకుంటే మన ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయి ఉన్నటువంటి దేశాలు. ఈ అభివృద్ధి చెందాయంటే ఆల్రెడీ అవి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా స్టార్ట్ చేసి ఆల్రెడీ మన ప్రపంచం మన భూమి మీదకి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవి రిలీజ్ చేసేసాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన భూమి మీద ఈ వాతావరణం అనేది టెంపరేచర్స్ అనేవి ఆల్రెడీ చేంజ్ అయినాయి. వాటికి ప్రధానమైనటువంటి కంట్రిబ్యూటర్గా ఉన్నటువంటివి ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కంట్రీస్, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. కానీ ఇప్పుడు మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇప్పుడిప్పుడు మనం ఎక్కువ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ మనం అభివృద్ధిని సాధించేటువంటి దిశలోకి పోతూ ఉన్నాం. సో ఈ టైంలో మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవి ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉండేదానికి మనం కొత్త టెక్నాలజీస్ ఇవి యూజ్ చేయాలి. కొత్త టెక్నాలజీస్ ఇవి యూజ్ చేయాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి మన దగ్గర ఉండవు. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే వాటి దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ క్లైమేట్ ఫైనాన్స్ అని చెప్పేసి కొంత అమౌంట్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం అని ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఈ సమావేశాలు ఏవైతే నిర్వహిస్తారో COP29 కానీ ఇలాంటి వాటిల్లో నిర్ణయించారు. బట్ దానికి సంబంధించి ఈ డెవలప్డ్ కంట్రీస్ అయితే 2035 సంవత్సరం వరకు కూడా $250 బిలియన్ మాత్రమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే $250 బిలియన్ సరిపోవు. 2030 సంవత్సరం వరకు $700 బిలియన్ కనీసం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మన భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో అందువలన ఈ డిమాండ్ ఇది ఇంకా నెరవేరలేదు కాబట్టి ఈ నవంబర్ 22 నుంచి ఒక రోజు ఎక్స్టెండ్ చేశారండి. ఈ రోజు కూడా ఈ COP29 అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇది మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తున్నాం వీటి గురించి. COP29 డిస్కషన్స్ ఫ్లాగింగ్ నో ప్రోగ్రెస్ మేడ్ ఆన్ ఇష్యూస్ క్రిటికల్ టు డెవలపింగ్ కంట్రీస్. ఇది ప్రీవియస్గా కూడా మనం చూసాం. ఈ డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తూ ఉన్నాం వాటికి COP29లో ఎలాంటి ప్రోగ్రెస్ కూడా రాలేదని చెప్పేసి ఇది ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చింది. అండ్ యునైటెడ్ నేషన్ రైజెస్ అలామ్ యాజ్ క్లైమేట్ టాక్స్ బిగిన్ ఇన్ అజర్బైజాన్. సో ఇది యాక్చువల్గా నవంబర్ 11వ తేదీన క్లైమేట్ టాక్స్ అజర్బైజాన్లో స్టార్ట్ అయినప్పుడు మనం తీసుకున్నటువంటి ఆర్టికల్. ఓకే, ఒకసారి మీకు గుర్తుంటుంది, ఒకసారి రివైజ్ చేసేదానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే వీటిని ఇచ్చా. అండ్ ఇన్ బాకు బ్రేక్ త్రూ COP క్లియర్స్ కార్బన్ క్రెడిట్ ట్రేడ్. సో ఈ అజర్బైజాన్లోని బాకులో జరిగినటువంటి COP29 ఏదైతే ఉందో దీంట్లో కార్బన్ క్రెడిట్ ట్రేడ్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడ్ అనేటువంటిది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఈ COP29 గురించి ఓవరాల్గా ఒకసారి కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ COP29 COP అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది 29వ ఎడిషన్ కాబట్టి 29. ఓకేనా. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటారు? ఇది అజర్బైజాన్ దేశంలోని బాకులో నిర్వహించడం జరిగింది. అజర్బైజాన్ దేశంలోని బాకులో దీన్ని నిర్వహించారు. అండ్ ప్రధానంగా దీన్ని నిర్వహించేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్గా చెప్తా. అయితే మార్కెట్ దేశాలు కార్బన్ క్రెడిట్లని వర్తకం చేయడానికి ఇది అనుమతిస్తుందండి. కార్బన్ ట్రేడింగ్ అనేటువంటిది కార్బన్ ఉద్గారాల యొక్క ధృవీకరించబడినటువంటి తగ్గింపులు, దేశాలు విధించినటువంటి ఉద్గార పరిమితుల కారణంగా వీటి యొక్క ధరలు అనేటువంటివి ప్రధానంగా ఇక్కడ నిర్ణయిస్తారు. యాక్చువల్లీ ప్యారిస్ ఒప్పందం ఏదైతే జరిగిందో ఈ ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 6 ఉంటుందండి. ఈ ఆర్టికల్ 6లో కార్బన్ ఉద్గారాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. సో అక్కడ తీసుకున్నటువంటి ప్యారిస్ ఒప్పందంలో తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. COP29లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశాలు అలాగే కంపెనీలకి కార్బన్ ఆఫ్సెట్లని వర్తకం చేయడానికి 2 మార్గాలను అందిస్తుందండి. ఒకటి, వారి వాతావరణ కార్యాచరణ ప్రణాళికల్లో నిర్దేశించబడినటువంటి ఉద్గార తగ్గింపు లక్ష్యాల సాధనకి మద్దతు ఇస్తుంది. అలాగే దాని యొక్క ఉపవిభాగాలు 6.2 మరియు 6.4 కింద జాతీయంగా నిర్ణయించబడినటువంటి సహకారాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు, NDCs. సో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో మన భారతదేశం
నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్లో భాగంగా 2005 స్థాయిల్లో కంపేర్ చేస్తే 2005 స్థాయిల నుంచి 2030 సంవత్సరం నాటికి వచ్చేసరికి 45% ఉద్గారాల తీవ్రతని తగ్గించాలనేటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. అలాగే 2030 సంవత్సరం నాటికి 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల అదనపు అటవీ మరియు చెట్టతో కూడినటువంటి కార్బన్ సింక్ని మన భారతదేశంలో సృష్టించాలనేటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నామండి. అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, COP28 జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. తర్వాత COP29 ఇప్పుడు జరిగింది అజర్బైజాన్ దేశంలోని బాకులో అండి. అండ్ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించింది ముఖ్తార్ బాబాయేవ్. మరి COP28కి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వాడు సుల్తాన్ అల్ జాబర్. ఓకే, సుల్తాన్ అల్ జాబర్. సో నెక్స్ట్ COP30 వచ్చే సంవత్సరం COP30 బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్. అయితే అసలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? కాప్ అనేది ఏంటంటే ఇది వార్షిక ఐక్యరాజ్య సమితి వాతావరణ సమావేశం అండి. వాతావరణానికి సంబంధించి ఏవైతే మార్పులు వస్తూ ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల వీటి వల్ల వాటి మీద చర్యలు తీసుకునేదానికి నిర్వహించేటువంటి ఒక సమావేశం. 1992 సంవత్సరంలో రియోలో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో, రిమెంబర్ ఎర్త్ సమ్మిట్ 1992లో ఎక్కడ జరిగిందంటే రియోలో జరిగింది. ఓకేనా, ఇయర్ 1992. ఈ ఎర్త్ సమ్మిట్లో 154 దేశాలు ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి బహుపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశాయి. UNFCC దీని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతారు. UNFCC యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే వాతావరణ వ్యవస్థతో ప్రమాదకరమైనటువంటి ఈ మానవ ప్రేరిత జోక్యాన్ని నిరోధించేటువంటి స్థాయిలో గ్రీన్ హౌస్ వాయువు సాంద్రతల్ని స్థిరీకరించాలనేటువంటి లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ ఒప్పందం 2 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చిందండి. అప్పటి నుంచి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగమైనటువంటి దేశాలు ఏవైతే ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వివిధ వేదికల్లో సమావేశం అవుతాయి. వీటినే మనం COP అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పటికి ఈ రోజుకి మనం చూస్తే 198 దేశాల వరకు దీంట్లో ఉన్నాయి, ఈ కన్వెన్షన్లో సంతకం చేసున్నాయి. పర్యావరణ సమస్యల్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ ఒప్పందాల శక్తి మీద బలమైనటువంటి విశ్వాసం ఫలితంగా ఈ COP అనేటువంటిది ఏర్పడింది. సో ఆ కాలంలోని విధాన నిర్ణేతలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఒక ఏకీకృతమైనటువంటి నిబద్ధతని విశ్వసించడం జరిగింది. వాటిని మనం ఈ విధంగా COP అని చెప్పేసి పిలుస్తారు. సో దీని ద్వారా వారి యొక్క నమ్మకం అనేటువంటిది ఒక విధంగా బలపడింది అని చెప్పొచ్చు. 1987వ సంవత్సరంలో మాంట్రియల్ ప్రోటోకాల్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ సంవత్సరం అంటారు? 1987. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటారు? మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మన ఓజోన్ పొరను రక్షించడానికి రూపొందించబడినటువంటి అంతర్జాతీయ ఒప్పందం అండి. సో ఈ ఓజోన్ పొర గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఓజోన్ పొర మందం తగ్గిపోవడం, ఓజోన్ పొరకి హోల్ పడడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ ఓజోన్ పొరని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో 1987వ సంవత్సరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. ఈ ఓజోన్ పొరను ఎందుకు రక్షించాలి? ఓజోన్ పొరని రక్షించకపోతే సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడతాయి. దానివల్ల మన మానవాళి మనుగడ అనేటువంటిది సాధ్యమవుతుంది, అనేక రకాలైనటువంటి క్యాన్సర్స్ ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి తీసుకొచ్చారు ఓజోన్ పొరని రక్షించడానికి. అలాగే US కెనడా మధ్య 1991లో ద్వైపాక్షిక ఒప్పందం సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాన్ని పరిమితం చేయడం ద్వారా యాసిడ్ రెయిన్ ఏదైతే ఉందో, యాసిడ్ వర్షం వెంట కదా, యాసిడ్ వర్షాన్ని ఎదుర్కోవడంలో సహాయపడింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రారంభానికి ప్రధానంగా దారితీసిందని చెప్పొచ్చు. తర్వాత మొట్టమొదటి COP. సో COP మొట్టమొదటి సమావేశం ఎక్కడ నిర్వహించాలంటే COP మొట్టమొదటి సమావేశం జర్మనీలోని బెర్లిన్లో 1995వ సంవత్సరంలో నిర్వహించారండి. COP ఫస్ట్ COP జర్మనీ దేశంలోని బెర్లిన్లో 1995వ సంవత్సరం నిర్వహించారు. COP మొదటి ఎడిషన్లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఎలా అమలు చేయాలనేటువంటి దాని మీద వీళ్ళు చర్చ నిర్వహించడం జరిగింది. సో ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, ఉద్గారాలను ఎలా తగ్గించాలి, అలాగే ఈ చర్యల మీద అన్నిటి మీద కూడా చర్చించేందుకోసంగా ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ సమావేశం కావాలని చెప్పేసి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు COP29 అనేటువంటిది నిర్వహించేది 29వ సమావేశం అన్నట్టు. ఆ తర్వాత 2 ఏళ్లలో మరొక ఒప్పందం కుదిరిందండి. సో ఇది ధనిక పారిశ్రామిక దేశాల సమితి మీద తమ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాన్ని కేటాయించిన మొత్తాల్లో తగ్గించడానికి అంతర్జాతీయ బాధ్యతల్ని వీళ్ళు తీసుకున్నారు. ఆ COP3 సమయంలో జపాన్లోని క్యోటోలో ఆమోదించబడినందున ఈ ఒప్పందం క్యోటో ప్రోటోకాల్గా మారుతుందండి. సో COP3లో తీసుకున్నటువంటి ఒప్పందం క్యోటో ప్రోటోకాల్ అంటారు. సో ఈ క్యోటో ప్రోటోకాల్లోనే వీళ్ళు ధనిక దేశాలు, పారిశ్రామిక దేశాల సమితి మీద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాన్ని కేటాయించిన మొత్తాల్లో తగ్గించడానికి అంతర్జాతీయ బాధ్యతల్ని వారి మీద ఉంచడం జరిగిందండి.
సో తర్వాత ప్యారిస్ ఒప్పందం అంటాం. సో ఈ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది COP21లో జరిగినటువంటిది. COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ఎడిషన్. ఇది యాక్చువల్లీ ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో జరిగింది కాబట్టి దీన్ని ప్యారిస్ ఒప్పందం అంటారండి. COP21 అని పిలుస్తారు, లేదంటే ప్యారిస్ ఒప్పందం అని చెప్పి పిలుస్తారు. ఇదేంటంటే వాతావరణ మార్పు మీద చట్టబద్ధంగా కట్టుబడి ఉండేట్టుగా ఒక అంతర్జాతీయ ఒప్పందం అండి. డిసెంబర్ 2015లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో యునైటెడ్ నేషన్ వాతావరణ మార్పు సదస్సు జరిగింది. 196 పార్టీలు దీంట్లో పార్టిసిపేట్ చేసాయి. ఈ 196 పార్టీలు ఈ ప్యారిస్ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. సో ఈ ఒప్పందం 2016 నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చిందండి. ఈ ప్యారిస్ ఒప్పందం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ని పరిమితం చేయాలనేటువంటిది ఒకటి. ఈ గ్లోబల్ వార్మింగ్ని పారిశ్రామిక పూర్వస్థాయి కంటే కూడా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచాలనేది, దాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి పరిమితం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాగే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాన్ని తగ్గించాలి. 2100 సంవత్సరం నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాలనేటువంటి లక్ష్యంతో మరొక లక్ష్యం దీంట్లో పెట్టుకోవడం జరిగింది. మద్దతు ఇచ్చేటువంటి దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలతో వ్యవహరించేటువంటి దేశాల సామర్థ్యాన్ని బలోపేతం చేయాలనేది. అలాగే ఫైనాన్సింగ్, ఈ క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేటువంటిది ఇప్పటికీ తేలలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోజు ఈ COP29ని ఎక్స్టెండ్ చేశారు. సో ఏంటి ఫైనాన్సింగ్ అనేది? యాక్చువల్గా వాతావరణ మార్పులను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి, ధనిక దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఫైనాన్సింగ్ అందించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఫైనాన్సింగ్ అంటే వాటికి ఆర్థిక సాయం అందించాలి, అప్పుడే అవి కూడా అభివృద్ధి చెందుతాయి. సో ఇది దీని మీద ఇంకా నిర్ణయం అనేటువంటిది పూర్తిగా అమల్లోకి రాలేదండి. ఆ COP29 మాత్రం అజర్బైజాన్లో ఇప్పుడు జరిగింది. అజర్బైజాన్లోని బాకు దీనికి హోస్ట్గా వ్యవహరించడం జరిగింది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఎడిషన్కి హోస్ట్గా ఇది వ్యవహరించడం జరిగింది. సో ఇది దుబాయ్లోని COP28 ఏదైతే ఉందో COP28లో చర్చ చేయబడినటువంటి అజెండాలపైన ప్రధానంగా ఇప్పుడు ఈ COP29 అనేది నిర్వహిస్తున్నారు. 2050 సంవత్సరం నాటికి నికర సున్నాన్ని సాధించడానికి శిలాజ ఇంధనాల నుంచి దూరంగా వెళ్ళాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. 2050 సంవత్సరం నాటికి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్, డీజిల్, వీటి బదులుగా మొత్తం రెన్యూబుల్ ఎనర్జీస్, క్లీన్ ఎనర్జీస్ తీసుకురావాలనేది వీరి యొక్క లక్ష్యం. ఈ అజర్బైజాన్ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో దేశాలని ఏకాభిప్రాయం వైపు నడిపించాలనేటువంటి మరొక లక్ష్యం పెట్టుకుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా పెరగకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకతని ప్రధానంగా ఇది చెబుతూ ఉందండి. అలాగే వాతావరణ చర్య కోసం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతున్నాయో ఈ దేశాలకి సంవత్సరానికి $100 బిలియన్ అందించాలనేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి 2009లో ఈ నెరవేర్చిన నిబద్ధతని పరిష్కరించాలనేటువంటిది కూడా మరొక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇదే ఇప్పుడు ఈ సమస్య వలనే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఒకరోజు దీన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఎన్డీసీస్ అంటే ఏంటి? ఎన్డీసీస్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. జాతీయంగా నిర్ణయించబడినటువంటి విరాళాలు. సో ఇదేంటంటే ఒక్కొక్క దేశం ఒక సంవత్సరానికి ఇంత ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ వాయు ఉద్గారాలు ఏవైతే ఉద్గారాలని తగ్గించాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటుంది. దాన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. అంటే జాతీయంగా నిర్ణయించబడినటువంటి సాగాలి. ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలని చేరుకోవడంలో సహాయపడడానికి దేశాలు రూపొందించేటువంటి వాతావరణ కార్యాచరణ ప్రణాళికల్ని మనం ఈ విధంగా ఎన్డీసీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఆ ఉద్గారాలని దేశాలు ఎలా తగ్గిస్తాయో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ ప్రయత్నాలని మద్దతు ఇవ్వడంగా సురక్షితమైనటువంటి విధుల గురించి అవి ప్రధానంగా వివరించడం జరుగుతుందండి. వాటిని మనం ఎన్డీసీస్ అని చెప్పేసి పిలుస్తాం, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. సో తర్వాత క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి? క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది ఏంటంటే ఇది వ్యక్తిగత లక్ష్యాలకి అనుగుణంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్ని పరిమితం చేయడానికి, వాటిని తగ్గించడానికి పరివర్తనలో పారిశ్రామిక దేశాలు ఆర్థిక వ్యవస్థలకి కట్టుబడి ఈ వాతావరణ మార్పు మీద ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినటువంటి అమలు చేస్తున్నటువంటి ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండి క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది. అండ్ ఇప్పుడు COP29లో ప్రధానమైనటువంటి మైల్ రాయిలుగా మనం తీసుకుంటే క్యోటో ప్రోటోకాల్ 1997వ సంవత్సరం, ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది COP3లో దీన్ని క్యోటో ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చారు. క్యోటో ప్రోటోకాల్ ఉద్గారాలను తగ్గించడానికి పారిశ్రామిక దేశాలని కోరిందండి. 1990 స్థాయిల నుంచి మనం కంపేర్ చేస్తే 2012 సంవత్సరం నాటికి 4.2% తగ్గించాలనేటువంటి లక్ష్యంగా ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది పెట్టుకుంది. తర్వాత కోపెన్హాగన్ ఒప్పందం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 2009 సంవత్సరంలో కోపెన్హాగన్ ఒప్పందం తీసుకొచ్చారు. COP15లో 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వార్మింగ్ పరిమితిని మరియు హాని కలిగించేటువంటి దేశాలలో వాతావరణ చర్యలకి నిధులు సమకూర్చేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల సూత్రాన్ని ఈ కోపెన్హాగన్ ఒప్పందంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇది ఒక బైండింగ్ ఒప్పందంగానే ఉందండి. ఇప్పుడు COP29లో కూడా దీన్ని అయితే వీళ్ళు అంత పర్ఫెక్ట్గా ఆమోదించలేదు. తర్వాత
ప్యారిస్ ఒప్పందం 2015వ సంవత్సరంలో COP21 ప్యారిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. గ్లోబల్ వార్మింగ్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచాలి, ప్రాధాన్యంగా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి పరిమితం చేయాలనేటువంటిది దీని యొక్క లక్ష్యం. తర్వాత 2021వ సంవత్సరంలో గ్లాస్గో ఒప్పందం. ఈ గ్లాస్గో ఒప్పందం COP26లో తీసుకోబడినటువంటిది. గ్లాస్గో ఒప్పందం అనేటువంటిది దీని ద్వారా ఏంటంటే COP26 బొగ్గు వినియోగాన్ని తగ్గించడం, అసమర్థమైనటువంటి శిలా ఇంధన సబ్సిడీలని తొలగించడం, ఇలాంటి కట్టుబాట్లతో ఈ గ్లాస్గో ఒప్పందం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి వాతావరణ ఒప్పందంలో మొదటిసారిగా దీంట్లో బొగ్గుని ప్రస్తావించడం జరిగిందండి. బొగ్గుని ప్రస్తావించారు. తర్వాత 2023వ సంవత్సరంలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేటువంటి తీసుకొచ్చారు. ఈ COP28 ఏదైతే జరిగిందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, దీంట్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే వాతావరణ వైపరీత్యాలతో బాధపడుతున్నటువంటి దేశాలకి మద్దతు ఇవ్వడానికి ఒక ఫండ్ని వీళ్ళు ప్రారంభించారండి. ఆ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైనటువంటి వారికి ఆర్థిక సహాయం కోసం దీర్ఘకాలిక కాల్ని పరిష్కరించడం కోసం ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేటువంటి తీసుకొచ్చారు. 2023 సంవత్సరంలో COP28లో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు COP29 యొక్క లక్ష్యాలు మనం ప్రధానంగా తీసుకుంటే, COP29 యొక్క వాతావరణ లక్ష్యాలు కీలకంగా క్లైమేట్ ఫైనాన్స్ అనేటువంటిది ఒకటి. క్లైమేట్ ఫైనాన్స్ అనేటువంటిది ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అడిగినంతగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇవ్వట్లేదు. అందువల్ల ఇప్పుడు ఒకరోజు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఆర్థిక వనరుల్ని సమీకరించడానికి కొత్త సామూహిక పరిమాణ లక్ష్యాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వాతావరణ ప్రయత్నాలకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అలాగే మరొకటి వచ్చేసి సాంకేతికత బదిలీ. సో ప్రపంచ ఉపశమన అనుసరణ కార్యక్రమాలను పెంపొందించడానికి వాతావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పిడి చేసుకోవాలనేది మరొకటి. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాల దగ్గర ఈ సాంకేతికతలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు పేద దేశాల దగ్గర ఉండవు. కాబట్టి వాళ్ళు మార్పిడి చేస్తే మన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లాంటివి ఇస్తే మనం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాంకేతిక బదిలీ అనేటువంటిది ఒకటి అండి. సో మరొకటి వచ్చేసి గ్లోబల్ స్టాక్ టేక్. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటంటే ఇది ప్యారిస్ ఒప్పందం యొక్క దీర్ఘకాలిక లక్ష్యాల వైపు సామూహిక పురోగతిని మూల్యాంకనం చేయడమే ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అంటాం. ఓకేనా. సో అయితే మన భారతదేశం యొక్క స్టేటస్ ఏంటి? 2024 సంవత్సరంలో COP29లో భారతదేశం యొక్క స్థితి ఏంటి, భారతదేశం యొక్క పాత్ర ఏమిటంటే ప్రధానంగా మనం చెప్పాలంటే అతిపెద్ద అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది మన భారతదేశం. సో మన భారతదేశం ఈ వాతావరణ చర్యలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి దేశంగా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రతిజ్ఞ చేసినటువంటి క్లైమేట్ ఫైనాన్స్లో సంవత్సరానికి $100 బిలియన్ సమీకరించడంలో నెమ్మదిగా పురోగతిని భారతదేశం పదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉంది. ఇప్పుడు COP29లో కూడా హైలైట్ చేసిందండి. ఈ విధంగా $100 బిలియన్ ఇవ్వట్లేదు అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాటిని ఇవ్వాలని చెప్పేసి దాన్ని మన భారతదేశం హైలైట్ చేసింది. సో అయితే మన భారతదేశం యొక్క ముఖ్య సహకారాలు మనం తీసుకున్నట్లయితే మనం ఒకటి నికర 0 లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నామండి. నెట్ జీరో టార్గెట్ అంటాం. ఈ నెట్ జీరో టార్గెట్ ఏంటంటే ప్యారిస్ ఒప్పందంలో భాగంగా 2070వ సంవత్సరం నాటికి, ఏ సంవత్సరం అండి 2070వ సంవత్సరం నాటికి నికర 0 ఉద్గారాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో మన భారతదేశం కట్టుబడి పనిచేస్తూ ఉంది. ఈ నిబద్ధత స్థిరమైనటువంటి అభ్యాసాలతో అభివృద్ధి ప్రాధాన్యతల్ని సమతుల్యం చేయవలసినటువంటి అవసరాన్ని కూడా మనకి చెబుతూ ఉంది. ఇది ఒకటి. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ లీడర్షిప్ అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇది 2030 సంవత్సరం నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకొని మనం ప్రపంచ పునరుత్పాదక ఇంధన ప్రయత్నాల్లో భారతదేశం ముందంజలో ఉంది. దీనికోసమే మనం అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమంలో కూడా ప్రారంభించి దాని ద్వారా స్వచ్ఛమైనటువంటి ఇంధనాన్ని భారతదేశం తన యొక్క చురుకైనటువంటి విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఇది మన భారతదేశం యొక్క మరొక ముఖ్యమైనటువంటి టార్గెట్గా చెప్పొచ్చు. తర్వాత జాతీయంగా నిర్ణయించబడినటువంటి సహకారాలు NDCs. మన భారతదేశం జాతీయంగా నిర్ణయించబడినటువంటి NDCs తీస్తే 2030 సంవత్సరం నాటికి GDP యొక్క కార్బన్ తీవ్రతలో 45% తగ్గించాలనేటువంటి లక్ష్యంతో మన భారతదేశం పనిచేస్తూ ఉంది. 50% ఇంధన అవసరాలని పునరుత్పాదక వనరుల నుంచి పొందడం వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మన భారతదేశం పెట్టుకొని వాటిలో పనిచేస్తూ ఉంది. తర్వాత మరొక లక్ష్యం ఏంటంటే పర్యావరణం కోసం జీవన శైలి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఏంటంటే ఇది ప్రపంచ స్థాయిలో కూడా స్థిరమైనటువంటి వినియోగ విధానాలు అలాగే పర్యావరణ బాధ్యతాయుతమైనటువంటి జీవన శైలిని ప్రోత్సహిస్తూ మన భారతదేశం ఈ విధంగా లైఫ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చిందండి. లైఫ్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లైఫ్. ఓకే, ఇది మనం తీసుకొచ్చాం. అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది మనం అమలు చేసుకోవాలి, దాన్ని అలవాటు చేసుకోవాలనేటువంటిది. అయితే ప్రస్తుత అభివృద్ధి మరియు సవాళ్ళు ఎలా ఉన్నాయి? COP29లో క్లిష్టమైనటువంటి సమస్యల మీద ఏకాభిప్రాయం సాధించడంలో అనేక సవాళ్ళు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారు. శిఖరాగ్ర సమావేశంలో కొనసాగుతున్నటువంటి కొన్ని సవాళ్ళు పరిణామాలు మనం ప్రధానంగా తీసుకుంటే క్లైమేట్ ఫైనాన్స్ డెడ్ లాక్ అనేటువంటిది వచ్చేసింది. బట్ ఈ క్లైమేట్ ఫైనాన్స్కి వాతావరణ ఫైనాన్స్లో ఏటా $100 బిలియన్ ఇచ్చేదానికి ఏ అభివృద్ధి చెందినటువంటి దేశం కూడా ముందుకు రావట్లేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి
డెడ్లాక్ డ్రాబ్యాక్గా మనం దీంట్లో చెప్పొచ్చు. అండ్ ఉపశమన మరియు అనుసరణ కట్టుబాట్లు. నికర సున్నా ఉద్గారాన్ని సాధించడానికి దేశాలు ప్రతిజ్ఞ చేసినప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో కానీ వాటి యొక్క ఆశయంలో కానీ గణనీయమైనటువంటి అంతరాయాలు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత యూత్ యాక్టివిజం మరియు పబ్లిక్ ఎంగేజ్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువజన ఉద్యమాలు తక్షణ అలాగే సాహసోపేతమైనటువంటి వాతావరణ చర్య కోసం తమ యొక్క డిమాండ్లను పెంచాయండి. చర్చలు నెమ్మదిగా సాగడం, శిఖరాగ్ర సమావేశాల మీద శిలాజ ఇంధన ప్రయోజనాల ప్రభావాన్ని కూడా ఇక్కడ విమర్శిస్తూ ఉన్నాయి. ఇది COP29కి సంబంధించి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. WMO అంటాం. WMO యొక్క ఫుల్ ఫామ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. దీన్ని స్థాపించింది 1950 మార్చి 23న. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంటుందండి. ప్రస్తుతం వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్గా ఉంది అబ్దుల్లా అల్ మాండోస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి వ్యక్తి. అండ్ దీని యొక్క సెక్రటరీ జనరల్గా ఉంది అర్జెంటీనాకు చెందినటువంటి సెలిస్టీ సాలో ప్రస్తుతం వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఉన్నారు. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్, దీని యొక్క మాతృ సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక కర్తృత్వ మండలి అంటారు.